రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తమన్‌పై చాలా కోపంగా ఉన్నారు. మనం ప్రెజెంట్ అయితే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తమనన్న మాట్లాడుతూ మొన్న రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' మూవీలో సాంగ్స్ హిట్ కాకపోవటానికి నేను కాదు కారణం. నేను సాంగ్స్ బానే తీశాను. అక్కడ మంచి స్టెప్స్ లేవు. అందుకని మీకు నచ్చలేదు అని చెప్పంగాల్నే దానిపైన చాలామంది ఎమ్మటనే వితిన్ సెకండ్స్‌లో ఫ్యాన్స్ మాత్రం బాగా కోపమయ్యారు. మరి దీని గురించి ఏం జరిగిద్దో తెలీదు. మరి మాట్లాడతారా తమనన్న మళ్ళీ అని చూడాలి. అయితే రామ్ చరణ్ గారు గూడా అన్‌ఫాలో చేయడం జరిగింది రీసెంట్‌గానే. మాట్లాడిన తమనన్న అసలేం మాట్లాడాడు అంటే, అక్కడ డాన్స్ సరిగ్గా లేదు. అంటే మనం అర్థం చేసుకునే వాళ్ళకి అలా అనిద్ది. మరి తను ఏ ఒపీనియన్‌లో చెప్పాడో తను ఫుల్‌గా మాట్లాడలేదు కాబట్టి, అయి క్లిప్స్ మట్టుకే వదిలి ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఎవరికీ అర్థం కాలే. అదే ఓవరాల్‌గా మనం చూసుకున్నట్టయితే, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థమయ్యేది. ఆ కొంచెం క్లిప్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపైన మరి ఏమన్నా మాట్లాడతాడా లేదా తమనన్న అని మాత్రం చూడాలి మనం. 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలుసు. అనుకున్నంత స్థాయిలో అది హిట్ అయితే అవ్వలేదు. కానీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయింది కాబట్టి. మరి ఇది 'త్రిబుల్ ఆర్' తర్వాత మూవీ. ఎన్టీఆర్ గారికి చూస్తే 'దేవరా' మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అది పాన్ ఇండియా లెవెల్‌లో మంచి సక్సెస్ అందుకుంది. కానీ 'గేమ్ చేంజర్' అలా కాదు. మన తెలుగులోనే సరిగ్గా ఆడలేదు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ అప్సెట్ అయ్యి ఉన్నారు. ఈ టైంలో తమనన్న ఇలా మాట్లాడతాం ఫ్యాన్స్‌కి మాత్రం చాలా బాధ అనిపించే ఉండిద్ది. ఇప్పుడు తమనన్న మరి వీడియో చేస్తాడా లేదా అనేది మాత్రం చూడాలి.